పివి నరసింహారావుకి అసలు ఎంపీ ప్రధాని కావడానికి ముఖ్య ప్రధాని కాదండి, ప్రధాని అయిన తర్వాత అక్కడ ఎంపీ చేయడానికి, అదే ప్రధాని కావడానికి, దానికి ముందు ఎంపీ కావడానికి అంతా కూడా మీ అన్నగారు చేసిన త్యాగమే అంటారు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా పివి గారు ప్రధాని అయినాక మంచి సహాయ సహకారాలు అందించారు. ఆ కారణం చేత మీ కుటుంబం అంతా కూడా ఆర్థికంగా బాగా బలంగా నిలదొక్కున్నారంటుంటారు. ఏమిటి ఆర్థికంగా ఏ పొద్దు చూడలేదండి మేము. ఆర్థికంగా బలపడాలనేది మేము ఎప్పుడు చూడలేదు. ప్రాంతాభివృద్ధి కోసం చూసాము. ఆ రోజు పివి నరసింహారావు గారు కూడా మాకు చెప్పినందుకు ఆలగడ్డ నుంచి గంగుల ప్రతాప్ రెడ్డి గారిని ఆయన ఎలక్షన్స్లోనే తీసుకొచ్చి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయించాడండి. ఆ ఎమ్మెల్యే అనేది కౌంటర్మెంట్ అయింది, చనిపోయాడని మీకు చెప్పాను ఇంతకుముందు. ఓకే, వీరశేఖర్ రెడ్డి చనిపోయినందువల్ల బై ఎలక్షన్ వచ్చిందండి. సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్, ఇది 2 సైమల్టేనియస్ ఎలక్షన్ అండి, అసెంబ్లీ అండ్ నంద్యాల పార్లమెంట్. ఆ 2 ఎలక్షన్స్లో బ్రదర్ పోటీ చేసినప్పుడు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ బాంబ్ ఎక్స్ప్లోర్ అయిపోయి చనిపోయాడండి. చనిపోయినందువల్ల అసెంబ్లీ ఎలక్షన్ కౌంటర్మెంట్ అయింది, ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ త్రూ అయిపోయిందండి. దాని తర్వాత 92కు వచ్చేసరికి బ్రదర్కు రాజ్యసభ ఇచ్చేసాడండి పివి నరసింహారావు. ఆయన రిజిగ్నేషన్ చేసినందుకు దాంతో ఆయన అన్నను తీసుకెళ్ళాడు. ఎందుకు అది కౌంటర్మెంట్? బాంబు ఇండిపెండెంట్ క్యాండిడేట్ చనిపోతే కూడా అప్పటికి కౌంటర్మెంట్ అయ్యేది. బాంబు దాడి ఎందుకు జరిగిందంటారు? బాంబులు తయారు చేసుకుంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నాడండి, అట్లా ఎక్స్ప్లోర్ అయిపోయి చనిపోయాడండి. ఆయన ఎవరు? శంకర్ రెడ్డి అని చెప్పేసి. ఆయనకు బాంబులు తయారు చేయాల్సిన అవసరం ఏముందంటారు అప్పట్లో? అది ఏం అవసరం ఉండదు, అట్లా చేసి అట్లా అయిపోయిందండి. ఆయన ఎవరి వర్గం అంటారు? ఆయన ప్రత్యేకమా మీ వర్గమేనా? మా వర్గమే అండి. అంటే ఆడ ఏమైపోయిందంటే అండి, వర్గము ఉన్న కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేసినప్పుడు ఇంకా మళ్ళీ మన దగ్గర రారండి కొన్ని రోజులు. ఇప్పుడు మనం అంతా కలిసి ట్రావెల్ చేస్తుంటామండి. మీకు ఏదైనా ఇంటెన్షన్ ఉండి మీరు పోటీ చేయాలన్నప్పుడు ఆ 3 months 4 months మనం కలవమండి. మనం ఆ ఇంటెన్షన్ అనేది మీరు పోటీ చేయాలనుకుంటున్నారు, పోటీ చేసేస్తారండి. మీ నాన్నగారి హయాం గారి తర్వాత భూమా వాళ్ళ ఫ్యామిలీ కూడా రాజకీయ రంగంలోకి వచ్చారు. అంటే వీరశేఖర్ రెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారి వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యేగా అయ్యారు అప్పుడు శేఖర్ రెడ్డి గారు. 89 ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు కదా. ఆ సమయంలో మళ్ళీ ఆడ బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ బ్రదర్ పోటీ చేసింది అప్పుడు? బ్రదరేనండి. ప్రధానమంత్రితో పాటు బ్రదర్ పోటీ చేశాడండి. ప్రధానమంత్రికి మనం వికెట్ చేసిన పార్లమెంటు, అసెంబ్లీ 2 సైమల్టేనియస్గా 2 ఒకటి. ఇక్కడ ఎమ్మెల్యే కూడా అలాగే జరిగింది. ఎమ్మెల్యే కూడా బై ఎలక్షన్ వచ్చింది వీరశేఖర్ రెడ్డి గారు చనిపోవడంతో. అవును, ఎమ్మెల్యే బై ఎలక్షన్ అండ్ ఎంపీ 2 కలిపి వచ్చాయి, క్లబ్ అయి వచ్చాయండి. పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, ఆలగడ్డ అసెంబ్లీ 2 కలిపి వచ్చాయండి. అసెంబ్లీకి ఎవరు పోటీ చేశారు అప్పుడు? ప్రతాప్ రెడ్డి అని మా అన్న చేశాడండి. మీ అన్నగారు చేశారు. అంటే అప్పుడు రాజ్యసభ ఇచ్చింది ఎప్పుడు మీ అన్నగారికి? 92లో. 91 ఇది నవంబర్లో అయిందండి. 92లో మళ్ళీ మార్చిలో రాజ్యసభ వెకేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇచ్చారు. 92 ఏప్రిల్. ఓకే, అప్పుడు అసెంబ్లీకి మళ్ళీ భూమా నాగిరెడ్డి గారు విన్ అయ్యారనుకుంటా ఆయన తర్వాత. ఆ తర్వాత 92లో మళ్ళీ ఎలక్షన్ జరిగిందండి. అప్పుడు నా పైన ఆ సానుభూతితో, వాళ్ళ చనిపోయిన సానుభూతితో గెలిచాడు. ఓకే, సానుభూతి అంటారా లేకపోతే ఇంకా ఏదన్నా మీ మీద ఏమైనా ప్రజలకు ఉన్న వ్యతిరేకత కానీ ఏదైనా అంటారు? గంగుల ఎప్పుడైనా చూడండి, చనిపోయినప్పుడు అంటే కొంత సానుభూతే ఉంటుందండి. ఆ సానుభూతితో గెలిచానండి. ఎన్ని ఓట్లు వచ్చాయి అప్పుడు ఆయనకు? 10,000 మెజార్టీతో గెలిచానండి. అప్పుడైనా మీరు తొలిగా? నేను మొట్టమొదటిసారి నేను పోటీ చేశాను, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోటీ చేశాను. ఓకే, తర్వాత 94 అనుకుంటా మీరు మళ్ళీ 94లో అండి మళ్ళీ జనరల్ ఎలక్షన్లో నేను పోటీ చేశానండి. అప్పుడు ఇంకా రాష్ట్రం అంతా ఒకటే వైపు వెళ్ళిపోయింది. 26 సీట్లే కాంగ్రెస్ గెలవడం జరిగిందండి. అందులో నేను కూడా వెళ్ళిపోయానండి. అలా 99లో కూడా మీకు 99లో కూడా పోటీ చేశాను. అలా ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయారు? 99లో 6,000 ఓట్లతో ఓడిపోయానండి. ఇదేనండి అప్పుడు ఏమిటంటే, అప్పుడు పూర్తిగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు బలపడిపోయి ఆ ఎన్నికలలో వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలు కూడా బలపడినారు, వాళ్ళు అన్ని రకాలు కూడా ముందుకెళ్ళారండి. అలా 2004 వచ్చేసరికి మీ అన్న గంగుల ప్రతాప్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. అప్పుడు కూడా ఎంపీగా యాక్చువల్గా 98కు రాజ్యసభ అయిపోయి 98లో ఎలక్షన్లలో పార్లమెంట్ కంటెస్ట్ చేశాడండి. 1 yearలోనే అప్పుడు మళ్ళీ పార్లమెంట్ మళ్ళీ డిజాల్వ్ అయిపోయిందండి. వాజ్పేయి గారు 11 months తర్వాత డిజాల్వ్ అయిపోయింది. 99లో కూడా వారు మళ్ళీ తిరిగి మా ఇద్దరం కలిసి ఆయన పార్లమెంట్కు, నేను అసెంబ్లీ కంటెస్ట్ చేశానండి. 2004 వచ్చేటలకు ఒక సీట్ ఇచ్చారండి ఆ రోజు పార్లమెంట్కి. అక్కడ ఎస్పీ రెడ్డి కన్ఫర్మ్ చేసి అల్లగడ్డ అసెంబ్లీలో మీ ఇద్దరు ఎవరన్నా చూస్ చేసుకున్నారు, మా బ్రదర్ చూస్ చేసుకున్నారు. అప్పుడు కూడా బొటాబుడి అంటే ఒక 1900 ఓట్లతో ఏమో బయటపడ్డట్టు లేదండి చెప్తుంటారు. 10,000 ఓట్లతో. 10,000 ఓట్లు వచ్చాయంటారా? 10,000 ఓట్లతో గెలిచామండి. అన్నిసార్లు మీరు ఓడిపోవడానికి 2004లో ప్రతాప్ రెడ్డి గారు గెలవడానికి కారణం ఏమంటారు? ఇంకా అది యాక్చువల్గా ఏంటంటే 98
89 ఆన్వర్డ్స్ 2004 వరకు గ్యాప్ వచ్చేసిందండి మాకు, అసెంబ్లీకి అనేది గ్యాప్ వచ్చేసిందండి. ఆ గ్యాప్లో ప్రజలు కూడా అక్కడ కొంత ఏమంటారు యాంటీ ఇదంతా కూడా ఉంది. ఈ దాంతో మనం గెలివట్టున్నాం. పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మీద కొంత అవర్షన్ అన్నీ కూడా ప్రభుత్వం యొక్క వ్యతిరేకత అన్నీ కూడా ఎన్కాష్ అయినాయండి. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.